హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. హాయ్ ఫ్రెండ్స్, మనం 2001లో మనం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేసామండి. కరోనా వచ్చినప్పుడు అప్పుడు మనకు 10 కోళ్ళు ఉండేవి, ఒక 10 కోడి పిల్లలాగా ఉండేవి. తీసుకొచ్చి జస్ట్ ఏంటంటే గ్రీన్ నెట్ ఉండేది, గ్రీన్ నెట్ ని కర్రపొలాల చుట్టూరు పెట్టి లోపల ఉంచేవాళ్ళం. అనుకోకుండా ఒక రోజు కుక్కలు వచ్చేసి ఒక 30 కోళ్ళు అయినాయి. 30 కోళ్ళని ఒక 10 పిల్లల్ని తినేసి జస్ట్ కట్ చేసి వెళ్ళిపోయినాయి. అందుకని స్టాండర్డ్ గా ఉంటాకి చుట్టూరు ఐరన్ ఫెన్స్ వేసామండి. మనకు ఇప్పుడే పుట్టినాయండి పిల్లలు. ఈ ఒక 6 పిల్లలు పుట్టినాయి. వీటిని సేఫ్ గార్డ్ గా వండించుకుంటాం. మనం చిన్న నెట్లు పెట్టుకొని దాంట్లో వండించుకుంటాం ఒక 2 months వరకు. తర్వాత వచ్చి పెద్ద నెట్లు వేసుకుంటాం. ఇవి వచ్చి ఇవాళే పుట్టినాయి, అందుకని ఇంకా బుట్టలోంచి కింద దింపలేదు. ఈ అన్నిటిని కొంచెం 2 months వరకు సేఫ్ గార్డ్ గా చూసుకున్న తర్వాత 2 months అయిన తర్వాత నుంచి మనం ఏం చేయాలి, ఈ గ్రీన్ నెట్ ఉంది ఒక 3 సెంట్లు. ఇది దీంట్లో మొత్తం చుట్టూరు గ్రీన్ నెట్ వేసుకొని ఫెన్సింగ్ కూడా ఉంది. మేము చెప్పే కదా మీకు పర్మనెంట్ గా వేయించుకున్నానని, దాంట్లో ఉంటాయండి. ఏమైనా 3 దాంట్లో బోన్స్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోతే లోపల లైట్ ఉంటుంది 24/7. అట్లీస్ట్ సరిపోయిన హీట్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే మనం తాల్ గింజలు అంటాం కదా, ఈ తాల్ గింజలు వేస్తే వాటికి టైం పాస్ అవుద్ది. ఇది వచ్చి మనకి చిన్న కోళ్ళని అంటే చిన్న పిల్లల కాడి నుంచి ఒక 3 months వరకు కోడి పిల్లలు పెంచుకుంటా కోసం ఈ గ్రీన్ నెట్ వేసుకున్నాము. గ్రీన్ నెట్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, ఎండ వచ్చి డైరెక్ట్ గా కింద పడదు. కొన్ని చోట్ల మటుకు ఎండ డైరెక్ట్ గా వచ్చి దగ్గర చూసుకున్నాం. ముందు మెయిన్ వచ్చి కాకిలు వచ్చి తినవు. లేకపోతే మనకి ఎక్కడైనా బయట ఎక్కడ చూసుకున్నా కానీ తల్లి బాగా చూసుకోకపోతే కాకి వచ్చి మొత్తం పిల్లలు తినేస్తాయి. మెయిన్ మేము అదే ఫేస్ చేసాము. అందుకని దాని రెమెడీ కోసం ఇది ఒక 3 cents ఉంటుంది. 3 cents లో మేము షెడ్ లాగా చేసుకొని దీంట్లో వండించాం. అట్లా వచ్చి 3 గూళ్ళు అండి. 3 లైట్లు ఉంటాయి. నైట్ అయ్యేపటికంటే లైట్ వేసామంటే లైట్ దగ్గరికి వెళ్ళిపోతాయి ఈ పిల్లలు. మనం ఏమి తీసుకొని సపరేట్ గా వేయక్కర్లేదు. అట్లా ఇది ఏంటంటే సమ్మర్ లో వచ్చినప్పుడు ఎప్పుడు వాటికి కావాలంటే వచ్చి ఇట్లా కింద పడుకుంటాం కోసం. అలాగే కావాలంటే నైట్ టైంలో కూడా ఇక్కడ లైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చి పడుకుంటాయి. ఈ లైట్ ఉండడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ వర్షాకాలం కాబట్టి మనకి పురుగులు తొందరగా ఎక్కువ వస్తాయి. పురుగులు తింటాక కూడా మంచి యూజ్ అవుతుంది. ఈ హోల్స్ ఉండడం వలన పురుగులు కూడా లోపలికి వస్తాయి. కోళ్ళకి మంచి మ్యాథ్ దొరుకుద్ది. మనం ఎంత పెట్టినా గానీ అది అంత ఎక్కువ ప్రోటీన్స్ ఉండదు. ఎంత పురుగులు ఎక్కువ తింటే అంత ప్రోటీన్స్ వస్తాయి అన్నమాట. అదండి ఇవన్నీ చూపెడతానంటే ఒకసారి మేము రోజు వచ్చి దీంట్లో దానా వేసుకుంటాము. ఈ జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు అట్లా రిలాక్స్ అవుతాం కోసం అట్లా అయ్యే వేసుకుంటాం. సరే కొత్త పిల్లలు లోపల తీసుకొచ్చాను. ఇంకోటి పెద్ద దానికి పందెం నేర్పిస్తుంది. ఏంటి నా లోపలికి వచ్చామని అది అడుగుతుంది. ఆ చిన్నపిల్ల అయినా కూడా దానికి దెబ్బలాట అలాగే ఉంచుంది. అది కూడా చూసారా, చూసారా అదే అమ్మా ఓయ్. మన ఇంట్లో కూడా కదా మాది. జస్ట్ మన కింద వేసుకున్నాం అనుకోండి, లోపల ఏమి పేడ అవ్వకుండా ఉంటది ఎక్కువ. ఇవాళ జస్ట్ దాంట్లో ఉన్న 1 week అయింది గడ్డేసి ఆ గడ్డి బయటకు తీసేసాము. అందుకని కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసాను. ఎందుకంటే బాగా వర్షాకాలం వచ్చిన లాస్ట్ 1 week మాకు బాగా వర్షాలు పడినాయి. అందుకని బ్లీచింగ్ పౌడర్ వేసాను. ఇవాళ లోపల ఉండవు, అన్ని బయటే ఉంటాయి. రేపు ఏం చేస్తానంటే ఇదంతా లోపల వేసుకుంటాం. కానీ దీంట్లో మనం ఏం చేసుకోండి, చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కోసం ఆల్రెడీ ఉన్నదాన్ని మనం తీసేసుకొని ఎక్కడ హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ని చాటే మళ్ళీ పెట్టుకుంటున్నాము. ఈ చేసే ప్రాసెస్లో మనం చాలా 3-4 పాములు వచ్చినాయి. వాటిని చంపేసి రంగనాథ్ చేతులను తీసి పడేశాడు. దీంట్లో మా బామ్మర్ చాలా కష్టపడ్డాడండి. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ టైం ఈ వర్క్లన్నీ. కానీ ఆయన స్లోగా ప్రాసెస్ చేసుకున్నాక 1 week పట్టింది ఆయనకి. అన్ని నీట్గా గొంజలు తీసి గొండలకి యూరియా గొంజలు చుట్టి అంటే కుళ్ళిపోకుండా అన్ని బాగా పాతాడు. చుట్టూరు పాతి దానికి మళ్ళీ ఫెన్సింగ్ 3 లైన్లు ఫెన్సింగ్ వేసుకొచ్చాడు. ఎందుకంటే గ్రీన్ నెట్ లోపల రాకుండా బయటకు వెళ్ళిపోకుండా ఆ 3 layers కట్టుకొచ్చేప్పటికి ఏంటంటే గ్రీన్ నెట్ అలాగే స్టడీగా ఉంటుంది, గాలి వచ్చినా కూడా లోపల తోయకుండా. దీని యొక్క ఉపయోగం మనకు ఇప్పుడు తెలియదు. మంచి తుఫాన్లు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు దాంతో ఉపయోగం తెలుస్తుంది. ఇదేనండి మనం ఈ వీడియో మీకు ఆల్రెడీ మనం కొన్నది ఆ ప్రాసెస్ అంతా చూపెట్టాము. ఆ గ్రీన్ నెట్ ఇది మాట. ఈ గ్రీన్ నెట్ మన చుట్టూరు వేసుకున్న తర్వాత పైన కూడా 2 layers వేసుకున్నాం. 2 layers వేసుకుంటే మనం ఏమవుతుందంటే ఎండాకాలంలో ఎండ మొత్తం డైరెక్ట్ కింద దిక్కుని ఉంటుంది. మిగతా చాట వచ్చి హోల్స్ ఉండేది వేసుకున్నాము. దాంట్లో నుంచి ఎయిర్ ఫ్లో అన్ని బాగా ఉంటుంది. అట్లాగే వర్షాకాలంలో పురుగులు అవి వస్తా కూడా ఈజీగా ఉంటుంది. ఇదండి మన ప్రాసెస్. దగ్గర మళ్ళీ దీనికి 15,000 వరకు అయింది మనకి. 3 months వరకు పిల్లలు లోపల ఉంటే వలన ఏంటంటే అవి దగ్గర 30 kg కల్లా వచ్చేస్తాయి. దాని తర్వాత మనం ఈ పిల్లల్ని తీసుకెళ్ళి బయట పెట్టేసుకుంటాం. జాగ్రత్తగా కట్టుకోవాలి. ఈ కట్టుకుంటాం వలన మనకి ఎక్కడన్నా కొంచెం డ్యామేజ్ వచ్చిందనుకోండి, అది ఇమ్మీడియట్ గా మనం రెక్టిఫై చేసుకుంటే మనం మళ్ళీ కొత్త కొనుక్కోక్కర్లా. ఎంత ట్యాగ్లు పెట్టి కట్టుకుంటాం వలన మనకి ఈజీగా ఎప్పుకుండా ఎప్పుడన్నా మనకు అవసరం లేనప్పుడు కట్ చేసుకుంటా కూడా ఈజీగా ఉంటుందండి.